క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మాకు ధారాదత్తం చేసిన మీ కృపకుగాను కృతజ్ఞతాస్తుతులు. ఈవేళ మాతో మాట్లాడండి. మీ మాటలోని జీవశక్తి మమ్ములను బలపరచాలి. మీ వెలుగు మమ్ములను వెలిగించాలి. మా అంతరంగం మీ కంఠధ్వని ప్రకంపనాలకు ప్రతిధ్వనించాలని నిరీక్షిస్తున్నాం. శ్రోతలను ఆశీర్వదించి మీ స్పర్శ చేత వారికి ఆరోగ్యము, ఆనందము ప్రాప్తించున్నట్లు మాట్లాడుమని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, మన దేవుడు వెదికే దేవుడు, అన్వేషకుడు. ఆదాము హవ్వల పతనం మొదలుకొని దేవుడు నాటి నుండి నేటి వరకు మనలను వెతుకుతూనే ఉన్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలు అన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించేవాడు ఎవ్వడూ లేడు, దేవుణ్ణి వెదికేవాడు ఎవ్వడూ లేడు. అందుకే యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్ములను ఏర్పరచుకున్నాను. 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనంలో యోహానుతో కలిసి మనము చెప్పగలం, ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము. దేవుడు మనిషిని వెదుకుతున్నాడు, మనిషిని రక్షించుకోవడానికి వెతుకుతున్నాడు. అయితే ఇదొక గొప్ప సంఘర్షణ, సైతానుతో పోరాటం. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో స్త్రీతో దేవుడు ఏమన్నాడు? నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను. వేదనతో పిల్లలను కంటావు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు. ఇది స్త్రీపై దేవుడు విధించిన తీర్పు. ప్రసవ వేదన తప్పదు. ఈ వేదన ద్వారా ఆనందం వస్తుంది. అది దైవ నిర్ణయం. ఈమె వేదన ద్వారానే మానవ సంతతికి కొనసాగింపు. దేవుడు ఆదాముతో అన్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాలను తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసతోనే నీవు బతికినన్నాళ్లు దాని పంట తింటావు. అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను మొలిపించి నీకిస్తుంది. పొలమందలి పంట నీవు తింటావు. ఇది పురుషుని పైకి వచ్చిన శాపం. మానవునికి మరణం సంప్రాప్తమైంది. ప్రతి మానవుడు చావక తప్పదు. నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమటోడ్చి ఆహారం తింటావు. నేల నుండి నీవు తీయబడ్డావు. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. మరణం మానవుని పైకి వచ్చిన దేవుని తీర్పు, శాపం. భౌతిక మరణం అంటే మానవుని ఆత్మ, జీవం, వ్యక్తిత్వం మానవ శరీరం నుండి వేరవటం. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో సొలొమోను అన్నాడు, మన్నైనది వెనుకటి వలెనే మరల భూమికి చేరుతుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరల వెడుతుంది. మానవుడు దేవుని పట్ల బాధ్యత గలవాడు. రక్షణ పొందినా నశించినా దేవునికి మానవుడు బాధ్యుడే. పండు తినగానే ఆదాము భౌతికంగా చావలేదు. ఆ తరువాత ఇంకా 900 ఏండ్లు బతికాడు. అయితే దేవునికి అవిధేయుడైన మరుక్షణమే ఆదాము ఆధ్యాత్మికంగా చనిపోయాడు. అనగా దేవుని నుండి వేరైపోయాడు. మరణము అంటే ఎడబాటు. ఎఫెసీ పత్రికలో పౌలు రాశాడు, మీరు పాపముల చేత, అపరాధముల చేత చచ్చినవారు. అంటే భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా వారు చచ్చినవారే, మృతులే. దేవుని నుండి వేరైపోయారు. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమైపోయాడు. అతడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పెద్ద కొడుకుతో అన్నాడు, ఈ నా కొడుకు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు.
లూకా శుభవార్త 15వ అధ్యాయం 24వ వచనం. వాడు చచ్చాడా అంటే ఆధ్యాత్మికంగా చచ్చాడు, భౌతికంగా కాదు. తండ్రి నుండి దూరమైపోయాడు. తండ్రి నుండి వేరైపోవటము అంటే చావే. ఇది దేవుని భాష. యేసు ప్రభువు మార్తతో అన్నాడు, నేనే పునరుత్థానమును జీవమును. నాయందు విశ్వాసముంచేవాడు చనిపోయినా బతుకుతాడు. బతికి నాయందు విశ్వాసముంచేవాడు ఎన్నటికీ చనిపోడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ మరణం అంటే ఆధ్యాత్మికంగా ఎడబాటు, దేవుని నుండి వేరై దూరమైపోవటం. నిషిద్ధ ఫలం తిన్నప్పుడే మానవుడు ఆధ్యాత్మికంగా చనిపోయాడు. అందుకే అతడు దేవుని నుండి పారిపోయాడు. అంజూరపు ఆకులతో కచ్చడాలు కుట్టుకొని కప్పుకున్నాడు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. హవ్వ కయీనును హెబెలును ఏదెను తోటలో కనలేదు. ఆ ఇద్దరూ ఆదాము హవ్వల పతనం తరువాతనే పుట్టారు. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాలు తయారుచేసి వారికి తొడిగించాడు. జంతు చర్మపు చొక్కాలు. అవి తయారవ్వాలంటే జంతువును వధించాల్సిందే. అదే జంతు బలికి ఆరంభం. అంజూరపు ఆకుల కచ్చడాలను దేవుడు అంగీకరించలేదు. వారికి చర్మపు చొక్కాలు తయారు చేశాడు. ఆదాము హవ్వలు ఏదెను తోట నుండి బహిష్కృతులై వెళ్లిపోతూ ఆ జంతు బలిని చూచారు. అతి పరిశుద్ధ స్థలమందు కృపాసనముపై మోషే ప్రోక్షించిన రక్తానికి ఆధారం, కరుణాధారం. ఇద్దరు కెరూబులు కరుణాపీఠము నుండి కిందికి ఆ రక్తం కేసి చూస్తారు. దేవుని సన్నిధిలోకి ప్రవేశం ఆ విధంగానే ప్రాప్తిస్తుంది అనటానికి అది పాత నిబంధన సాంకేతిక భాష. అంజూరపు ఆకులు, చర్మపు అంగి, ఈ రెండు సంకేతాల వెనుక ఉన్న సత్యాన్ని గమనించండి. దేవుణ్ణి సమీపించాలి అంటే నీ పాపాలు కప్పివేయబడాలి. నీ సత్క్రియలు ఆధారంగా నీవు దేవుని దగ్గరికి రాలేవు. నీవు ఉన్న పాటున వచ్చేయాల్సిందే. అంజూరపు ఆకులతో కప్పుకుంటే దానిని దేవుడు ఆమోదించడు, అంగీకరించడు. మానవుడు తన చేతితో చేసిన పని పనికిరాదు. అంజూరపాకుల దుస్తులను దేవుడు గుర్తించడు. దేవుడే మన పాపాలను కప్పాలి. యేసుక్రీస్తు యొక్క మరణబలి మాత్రమే మన పాపాలను కప్పివేయగలదు. దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే మానవునికి ప్రత్యామ్నాయ బలి కావాలి. అప్పుడు దేవుడైన యెహోవా అన్నాడు, ఇదిగో, మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలాలను కూడా తీసుకుని తిని నిరంతరము జీవిస్తాడేమో అని అతడు ఏ నేల నుండి తీయబడ్డాడో దానిని సేద్యం చేయటానికి ఏదెను తోటలో నుండి అతణ్ణి పంపివేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అలా చేసి ఉండకపోతే పాపీ చిరాయు అన్నట్లు ఎల్లకాలం పాపంలో మనిషి ఈ భూమిపై ఉండిపోయేవాడు. అప్పుడు లోకానికి పాప భారం మరీ ఎక్కువైపోయేది. దేవుడు ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిశగా కెరూబులను, జీవవృక్షమునకు పోయే మార్గమును కాపలా కాచేందుకు ఇటూ అటూ తిరుగుతున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టాడు. దేవుడు ద్వారాన్ని బంద్ చేయలేదు, అది తెరిచే ఉంది. అయితే జీవవృక్షం ద్వారా ఎవరూ లోపలికి వెళ్లలేరు కాని రక్తబలి ద్వారా మాత్రమే వెళ్లగలరు. మానవుడు వెనక్కు తిరిగి చూస్తే రక్తబలి కనిపించింది. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి రండి. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో కయీను హెబెలుల పుట్టుక, కయీనుకు దేవుడు ప్రాయశ్చిత్త మార్గం చూపుతాడు. కయీను తన సోదరుణ్ణి హత్య చేశాడు. కయీను సంతానం నిర్దేవ నాగరికత, సేతు జన్మ మొదలైన వివరాలు వినండి. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము యొక్క వేరు ఉంది.
4వ అధ్యాయంలో పాపము యొక్క ఫలితం ఉంది. పాప ఫలితం ఎంత ఘోరమో ఈ అధ్యాయంలో చూస్తాము. మానవుని అపనమ్మకం, అవిధేయత మూలంగా మానవజాతి అంతటి మీదికి శిక్ష, తీర్పు రావటం జరిగింది. అదే పాప స్వభావం నీకు నాకు ఉంది. ఆదిపితరుడైన ఆదాము స్వభావమే మనందరికీ ఉంది. ఆదాము హవ్వలు కన్న 2 కుమారులను చూస్తే మనకు ఈ చేదు నిజం ఇట్టే బోధపడుతుంది. ఆదాము దంపతులు ఇంకా ఎంతమందినో కన్నారు, కాని వీరిద్దరినే బైబిలు మనకు పరిచయం చేస్తుంది. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని అనుకున్నది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను. సైతానుతో పోరాటం ఇంతగా పొడిగించబడుతుంది అని ఆదాము హవ్వలు ఊహించలేదు. అందుకే కయీను పుట్టగానే హవ్వ అనుకున్నది, ఇక ఈ పోరాటం ముగిసినట్లే. హవ్వ కయీను తమ్ముడైన హెబెలును కన్నది. హెబెలు గొర్రెల కాపరి, కయీను భూసేద్యం చేసేవాడు. ఈ 2 వ్యక్తులను జాగ్రత్తగా గమనించండి. కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. కొంతకాలమైంది అంటే సబ్బాతు రోజు వచ్చింది. సబ్బాతు రోజు దేవుడు విశ్రమించిన రోజు. అది ఆరాధన స్థలం. అక్కడికి అర్పణ తెచ్చాడు కయీను. ఆరాధనను గురించిన ప్రత్యక్షం దేవుడు అప్పుడే ప్రథమ కుటుంబానికి ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు అదే విశ్వాసమును బట్టి నీతిమంతుడు అని సాక్ష్యము పొందాడు. అతడు మృతి చెంది కూడా అదే విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హేబెలు అర్పణ తెచ్చాడా? అది ఎలాగా? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుతుంది. ఈ సంగతి హేబెలు విని ఉంటాడు. లేకపోతే ఆ అర్పణలు తెచ్చి ఉండేవాడు కాడు. విశ్వాసమును బట్టి హెబెలు వచ్చాడంటే వినుట చేతనే అతనికి విశ్వాసం కలిగింది. అయితే కయీను విశ్వాసమును బట్టి వచ్చినవాడు కాడు. కయీను భూఫలములను తెచ్చాడు. అందులో తప్పేముంది? కయీను కూడా మంచి పదార్థాలే తెచ్చాడు. తన పొలంలో శ్రేష్టమైన పంట తెచ్చాడు. అతడు తెచ్చిన అర్పణలో ఎట్టి లోపమూ లేదు. దాన్ని తెచ్చి దేవునికి అర్పించాడు. హెబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఇంతకు కయీను చేసిన తప్పేమిటి? యూదాపత్రిక 11వ వచనంలో కడవరి రోజులను గురించి మాట్లాడుతూ అన్నాడు, వారు కయీను నడిచిన మార్గాన నడిచారు. కయీను మార్గం ఎలాంటిది? కయీను విశ్వాసమును బట్టి రాలేదు. తన స్వంత మార్గాన వచ్చాడు. అది కయీను మార్గమే, విశ్వాస మార్గం మటుకు కాదు. మానవ స్వభావం పాపభూయిష్టమైంది అనే సత్యాన్ని అతడు తెచ్చిన అర్పణలు చూపటం లేదు. దేవుడేమంటున్నాడు? రక్తబలి తేవాలి. రాబోయే విమోచకుణ్ణి తలపింపచేసే బలి కావాలి. దాన్ని ఆధారం చేసుకుని నీవు రావాలి గాని నీ స్వంత పద్ధతిలో రాకూడదు. కయీను తెచ్చిన అర్పణలో మరో లోపం ఉంది. మానవుడు దేవుని నుండి వేరైపోయాడు అనే సత్యాన్ని కయీను అర్పణ వ్యక్తం చెయ్యదు. అంతా బాగానే ఉందిలే అనే ధీమాతో అతడు ఆషామాషిగా అర్పణ తెచ్చాడు. విశ్వమానవ సౌభ్రాతృత్వమని, దేవుడు అందరికీ తండ్రి అని పొడి మాటలు చెబుతారు కొందరు.
మానవుని పాపభూయిష్ట స్వభావాన్ని వ్యక్తం చెయ్యరు. సోదరీ సోదరులారా, మానవుడు పాపి అని ఒప్పుకోకపోతే నీ బలులు అర్పణలు దేవుడు అంగీకరించడు. మనం తల్లి కడుపున పుట్టినప్పుడు దేవుని పిల్లలము కాము. దేవుడు మన తండ్రి కాడు. దేవుని పిల్లలము అవ్వాలంటే మనము తిరిగి జన్మించాలి. అది ఆత్మ జన్మం, పరలోక జన్మం. మానవుడు దేవుని నుండి వేరైపోయిన పాపి. ఈ వాస్తవాన్ని, చేదు నిజాన్ని కయీను గుర్తించలేదు అనటానికి అతడు తెచ్చిన అర్పణే సాక్ష్యం. దేవుడు పాపి చేసిన క్రియలను అంగీకరించడు అనే సత్యాన్ని కయీను గుర్తించలేదు. తన క్రియలను దేవుడు అంగీకరించకపోతాడా అనుకున్నాడు. తీతుపత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చెప్పే సత్యం మనం మరువరానిది. మన స్వనీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను రక్షించాడు. కయీను హెబెలుల మధ్య వ్యత్యాసం వారు ఎలాంటి వారు అని కాదు, కాని పాపమును గురించి వారి వైఖరి ఏమిటి అనేది అసలు ప్రశ్న. వారు తెచ్చిన అర్పణలను బట్టి వారి మధ్య అంతరం బట్టబయలవుతుంది. ఈ ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ములు, ఒకే కుటుంబం నుండి వచ్చారు. ఇద్దరికీ ఒకే తల్లిదండ్రులు, ఇద్దరూ సమాన వారసులు, ఇద్దరూ ఒకే వాతావరణంలో పెరిగారు. కయీనుకు తాత ముత్తాతల పోలికలు వచ్చాయందామా? అసలు అతనికి తాతే లేడు. హేబెలుకు వాళ్ల అమ్మమ్మ పోలికలంటారా? అతనికి అమ్మమ్మే లేదు. వారికి తాతలు లేరు, నాన్నమ్మలు లేరు. అది మానవతలో ప్రథమ కుటుంబం. వారిద్దరూ ఒకే కుటుంబంలో, ఒకే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగారు. వారిద్దరి మధ్య భేదం వారు తెచ్చిన కానుకల్లోనే ఉంది. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులారా, ఒక విషయం గ్రహించండి. మనలో ఎవరూ మరొకరి కంటే గొప్పవారు కారు. దేవునికి గారాబు కుమారులంటూ ఉండరు. దేవుడు మన తండ్రి. దేవునికి మనమలు మనమరాండ్రు ఉండరు. ప్రతి వ్యక్తి పాపి. అందరిలాగే నేను పాపిని అనుకోవాలి. పాపికి దేవునికి అర్పించవలసిన బలి కావాలి. ఆ బలి యేసుక్రీస్తే. ఆయనే మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయ బలి. రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో పౌలు అన్నాడు, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపపూనుకుంటూ దేవుని నీతికి లోబడలేదు. ఈ వచనంలో ఈ రోజున అనేక మంది యొక్క ఆధ్యాత్మిక చిత్తరువు గోచరిస్తున్నది. స్వప్రయత్నం వల్ల, మత విషయిక వ్యాయామం వల్ల ఇది రాదు. ఏదో సంఘ సభ్యత్వం వల్ల రాదు. దేవుని నీతి సమగ్రమైనది, సంపూర్ణమైనది, కల్తీ లేనిది. ఆ నీతి క్రీస్తు మాత్రమే మనకు ఆరోపించగలడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడటానికి, అనగా పరిగణించబడటానికి లేపబడ్డాడు. యేసే మనకు బదులు బలి అయ్యాడు. ఆయన మనకు ప్రత్యామ్నాయ బలి. ఆయన పునరుత్థానుడై లేచి మనకు తన నీతిని అనుగ్రహించాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం, మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. పౌలు ఇదే మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాల్లో చెప్పాడు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము
కయీను నీతి అతని స్వనీతి విశ్వాసమును బట్టి కలిగింది కాదు. అయితే హేబెలు యొక్క నీతి విశ్వాసమును బట్టి క్రీస్తు బలియాగము వైపు చూపిన నీతి. ఇది దేవుని నీతి. కయీను, హేబెలు ఇద్దరూ ఆరాధనకై వచ్చారు. ఇద్దరూ ఒకలాగే ఉన్నారు. ఇద్దరూ కవల పిల్లలని కొందరు అనుకుంటారు. కాదు, కవల పిల్లల కంటే ఇంకా సన్నిహితులు. వారి రక్తం ఎన్నో తరాల నుంచి వారిలో ప్రవహిస్తూ వచ్చింది కాదు. వారే కదా ప్రథమ కుటుంబం. ఆదాము హవ్వల కుమారులు వీరిద్దరూ. వీరిద్దరి సౌశీల్యములో తేడా అందామా? అదీ కాదు. వారు తెచ్చిన కానుకల్లో, అర్పణల్లో ఉన్న తేడాను బట్టి దేవుని సన్నిధిలో ఈ వ్యత్యాసం కొట్టవచ్చినట్లు కనబడింది. విశ్వాసమును బట్టి హేబెలు అర్పణ తెచ్చాడు. కయీను దేవుడు గుర్తించని, అంగీకరించని అర్పణ తెచ్చాడు. అయితే సోదరీ సోదరులారా, దేవుడు కయీనుకు మరో అవకాశమిస్తున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 6-7 వచనాలు. యెహోవా కయీనుతో అన్నాడు, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమిటి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిటనే పాపము పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, నీవు దానిని ఏలుతావు. కయీనుకు ఎందుకింత కోపం? తన సోదరుణ్ణి హత్య చేసేంత కోపం వచ్చిందే. సోదరుణ్ణి చంపాలని కుట్ర పన్నుతూ ఉంటే అది హత్యకు దారితీస్తుంది. కయీను మానవ కుటుంబంలో మొదటి భ్రాతృహంత, సోదరుణ్ణి హత్య చేసినవాడు. సందేశం ఇక్కడ ఆపుదాము. ప్రార్థన. దేవా తండ్రి, నీ వాక్య దర్శనం మా ఆత్మలకు దర్పణం. నీ వాక్యపు అద్దంలో మా నిజస్వరూపం చూపుతున్నావు స్వామి. నీ హెచ్చరికలు పాటించి మా ఆధ్యాత్మిక జీవితమందు అభివృద్ధి పొందినట్లు మాకు సాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా, నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడనో యేసువా. నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడనో యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా. వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడించగా పిలచితివి. వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడించగా పిలచితివి. రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి. నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడనో యేసువా. నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడనో యేసువా. ఏ రీతి స్తుతి
ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఎన్నతరమా నీ ప్రేమ సన్నుతించుచు సాగెదను. నా ప్రాణనాథుండ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడనా యేసువా. ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మీరు మాకు వ్రాయండి. మా చిరునామా ప్రేమధార, రేడియో విశ్వవాణి, పోస్ట్ బాక్స్ నంబరు 4, సికింద్రాబాద్ 500017. మా ఫోన్ నంబరు 04027003011. మా ఇమెయిల్ అడ్రస్ telugu@radio882.com. ఆత్మస్వరము చెవులున్నవారు విందురుగాక. ప్రార్థన చేసుకుందాము. దేవా తండ్రి, అమూల్య వాక్కులను మాకు రేడియో వాయు తరంగాల ద్వారా పంపిస్తున్నావా స్వామి, మీకు ఎంతో కృతజ్ఞులం. నేటి సందేశం మీ సంపూర్ణ చిత్తమును మాకు బయలుపరచాలని, ఆ ప్రకారం మేము జీవించటానికి ఆత్మ సహాయము మాకు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరుడా, సోదరి, పోయినసారి పాఠంలో కయీనును గురించి కదూ చెప్పుకున్నాము. కయీనుకు తన తమ్ముడైన హేబెలు మీద కోపం వచ్చింది. అతని ముఖం చూడండి, ఎంతో చిన్నబోయి ఉంది. ఈ కోపానికి కారణం తమ్ముని మీద అసూయ. అసూయకు కారణం గర్వం, దురహంకారం, దురభిమానం. అది అసలు సంగతి. ఆదికాండం 4వ అధ్యాయంలో ఈ విషయాలు వివరంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక గర్వం ఉన్న వ్యక్తికి తన పాపం తనకే తెలియదు. అతడొక గురిగింజలాగా అయిపోతాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. కయ్యనులో కోపము అనే పాపము పరిపక్వమై మరణాన్ని, హత్యను కన్నది. వీటన్నిటికీ మూలం అసూయ, గర్వం, దురభిమానం. దేవుడు కయ్యనుతో అన్నాడు, నీవు సత్క్రియను చేసి ఉంటే తలెత్తుకొని తిరిగేవాడివే గదా. అంటే నీవు సత్క్రియ చేసి ఉంటే నిన్ను అంగీకరించి ఉండేవాణ్ణే, నిన్ను ప్రశంసించి ఉండేవాణ్ణి, భళి భేష్ అనేవాణ్ణి గదా. బాబూ కయ్యను, నీవు కుటుంబంలో జ్యేష్ఠుడివి, నీకు అధికారం ఉంది, నీకు హక్కు ఉంది. అయితే అది కాస్త పోగొట్టుకున్నావు. అందుకే దిగులుగా ముఖం చిన్నబుచ్చుకొని సిగ్గుతో తల వంచుకున్నావు గదూ. నీవు సరిగా ప్రవర్తిస్తే నీ హక్కు ఎక్కడికి పోదు. చూచారా, దేవుని హృదయం ఎంత శుతిమెత్తనో. హేబేలు తెచ్చింది నాకు అంగీకారమైంది, నీవు అలాంటిదే తెస్తే నిన్ను అంగీకరిస్తాను గదా. నీవు పాపివి అనే ఒప్పుకోలు నీవు తెచ్చే బలి పదార్థంలో వ్యక్తమవ్వాలి గదరా బాబు. ఇదేమిట్రా ఇలా అయిపోయావు? నీ మొహం చూడు ఎలా జేవురించి ఉందో. నా మాట వినరా, నీకు మరో అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. శ్రోతలు, ఈ ఘట్టాన్ని జాగ్రత్తగా చూడండి. పాపము వాకిటనే పొంచి ఉంది అంటే మనకు చప్పున స్ఫురించే అర్థం, పాప పరిహార బలి అయిన గొర్రె అదుగో అక్కడే నీ వాకిటనే ఉంది అని. అది అలా ఉంచండి. అసలు మార్మికమైన అంతరార్థం ఇందులో ఉంది. దేవుడు ఈ మాట అంటున్నప్పుడు ధర్మశాస్త్రం అప్పటికి ఇంకా ఇయ్యబడి ఉండలేదు.
లేవియకాండం వరకు వస్తేనే కాని 5 విధాల బలులు వివరంగా మనకు కనపడవు. రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో పౌలన్నాడు, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో మనకు తెలుస్తున్నది. అంతవరకు దహనబలి మాత్రమే ప్రజలకు తెలుసు. యోబు మోషే కంటే ముందటివాడు, అతడు దహనబలి అర్పించాడని రాసి ఉంది. అది దహనబలే కాని పాప పరిహార బలి కాదు. ఇది లేఖన సత్యం, కాదనడానికి వీల్లేదు. తాను పాపం చేసినట్లుగాని, పాపం చేసే స్వభావం తనకు ఉంది అని గాని కయీను గ్రహించలేకపోయాడు. కయీను, పాపం నీ వాకిట పొంచి ఉన్న అడవి మృగంరా బాబు. నీవు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టగానే అది నీ మీదికి కుప్పించి దూకుతుంది. పాపం నిన్ను నిర్వీర్యుణ్ణి చేస్తుంది. అందుకే క్రీస్తుకు ముందు గుర్తుగా అర్థవంతమైన బలిని నీవు తేవాలి. అప్పుడు నేను దాన్ని అంగీకరిస్తాను. అయితే కయీను దేవుని హితవును పెడచెవిని పెట్టాడు. 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధికుడై తన సహోదరుణ్ణి చంపాడు. వాడు అతణ్ణి ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి అని, తన సహోదరుని క్రియలు నీతిక్రియలు గనుకనే కదా. నీవు అట్టి నీతిక్రియ చేయకపోతే, ఇదిగో కయీను, పాపము భయంకరమైన మృగం నీవాకిటనే పొంచి ఉన్నది సుమా. నీవు హెబెలులాంటి సత్క్రియ, నీతిక్రియ, విశ్వాసక్రియ చేయవచ్చునే. నీవు హెబెలులాగా దహనబలిని తీసుకురా. పో. శ్రోతలు గమనించండి. పూర్వజుడైన అబ్రాహాము దహన బలులు అర్పించాడు. ధర్మశాస్త్రము వచ్చినంత వరకు అతిక్రమము అనే ఊసే లేదు. అనగా ధర్మశాస్త్రము వచ్చేటంత వరకు చేయబడిన పాపములు అతిక్రమములు కావు. దేవుడు కయీనును ఈ విధంగా కాపాడాడు. ఇది దేవుని సంకల్ప పరిణతిగా మనం గుర్తించాలి, గ్రహించాలి. ఆదికాండం 4వ అధ్యాయం 8-9 వచనాలు. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాడు. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతణ్ణి చంపాడు. యెహోవా కయీనును అడిగాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు? అతడు అన్నాడు, నా తమ్మునికి నేను కావలివాణ్ణా? ఈ మాటలు అనడానికి కయీనుకు సిగ్గు శరం ఉన్నట్లు ధ్వనించటం లేదు. నిర్లజ్జగా అనేశాడీ మాటలు. తమ్ముడన్నా, తమ్ముడు ఆరాధించే దేవుడన్నా కయీనుకు లక్ష్యం లేదు, ఆసక్తి అంతకన్నా లేదు. దేవుడంటే భయము భక్తి ఉంటే గదా తాను చేసిన దాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నాడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 26వ వచనం అంటోంది, మరుగైనది ఏదీ బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదీ తెలియబడకపోదు. మా శ్రోతలకు ఇదే సవాలు. మీలో ఏవైనా రహస్య పాపాలున్నాయా? అలా అనుకుంటున్నారా? వాటిని మీరు అట్టే కాలం దాచి ఉంచలేరు. అవి ఒక్క పెట్టున బట్టబయలవుతాయి, తప్పదు. అందుచేత ముందుగానే నీకు నీవే వాటిని బహిర్గతం చేసి ఒప్పుకుంటే మంచిది. అది నీకు శ్రేయస్కరం. దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు. ఆయనకు అంతా తెలుసు. నేనేమీ అపరాధిని కాను అంటూ తనను తాను సమర్థించుకోవాలని కయీను కృత్రిమ ప్రయత్నం చేస్తూ సిగ్గుమాలి మాట్లాడుతున్నాడు, బుకాయిస్తున్నాడు. నేనేమన్నా నా సోదరునికి కావలివాణ్ణా అంటూ దేవునికే ఎదురు సవాలు వేస్తున్నాడు. పాపం చేసి బుకాయించే తమ్ముళ్ళు చెల్లాయిలు, మీరు కయీను వైఖరిని అవలంబించవద్దు. అది స్వవినాశనాత్మకమని కన్నీటితో మనవి చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, కయీను, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తస్వరము నేలలో నుండి నాకు మొరపెడుతోంది. అవును, ఆ మొర హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 24వ వచనంలో మారుమోగింది. వినండి. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హేబెలు కంటే మరీ శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తానికి మీరు వచ్చి ఉన్నారు.
హేబెలు రక్తం సోదర హత్యను గురించి మాట్లాడితే, క్రీస్తు రక్తము విమోచనను గురించి, రక్షణను గురించి మరీ ఎక్కువగా మాట్లాడుతోంది. దేవుడన్నాడు, కయీను, నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండే పుచ్చుకోవడానికి నోరు తెరిచిన ఈ నేల మీద నీవు ఉండకుండా శాపానికి గురి అయ్యావు. నీవు శాపగ్రస్తుడవు, శాపదష్టుడవు. నీవు భూసేద్యం చేసేటప్పుడు ఆ భూమి భూసారమును నీకు ఇయ్యదు. నీవు భూమి మీద నిరాశ్రయుడవై దిగులుతో ద్రిమ్మరివైపోతావు. శ్రోతలు గ్రహించండి, మానవుని పాపాన్ని బట్టి ఈ రోజు వరకు భూమి శపితమై ఉంది. భూసారం పాప ఫలితంగా పాడైపోయింది. అందువల్ల అనేక చోట్ల కరువు కాటకాలు వస్తున్నాయి. పంటలు సమృద్ధిగా పండాలంటే ఈ రోజున మనిషి ఎన్నో కృత్రిమ ఎరువులు, రసాయన పదార్థాలు ప్రయోగించి ఎంతో కష్టపడాల్సి వస్తోంది. కారణం ఏమిటనుకున్నారు? భూమిలో నుండి హేబెలు రక్తం ఆక్రోశిస్తున్నది. భ్రాతృహంతకుడు చేసిన ఖూని, కయీను చిందించిన సోదరుని రక్తం, చిక్కని నెత్తురు భూగర్భం నుండి మొరలిడుతోంది. కయీనంటున్నాడు, దేవా, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్లగొట్టావే. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుతూ భూమి మీద ద్రిమ్మరినై తిరుగాడుతాను. నన్ను కనుగొన్నవాడెవడో నన్ను చంపి తీరతాడు. నేను నీ సన్నిధి నుండి బహిష్కృతుడను. నన్నెవడో చంపుతాడు. నన్ను కాపాడవు. నన్ను ఎవరి చేత పడకుండా నాకు కాపుదల ప్రసాదించవు. కయీను భోరున ఏడ్చాడు, భయపడ్డాడు. దేవుడు కాపాడాడు. అదుగో శ్రోతలు, మీలో కొందరి ముఖాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇదేమిటండి, ఇది విడ్డూరంగా ఉంది. దేవుడు ఒక హంతకుణ్ణి, నేరస్తుణ్ణి కాపాడతాడా? అవును, దేవుని చర్యలు విచిత్రమైనవి. సంఘటనలు ఏవైనా అవి దేవుని సర్వచిత్తం నెరవేర్పునకు ఉపకరిస్తాయి. మర్మాలెన్నో మనకు అర్థం కానివి ఉన్నాయి. అర్థమైనంత వరకు అన్వయించుకుంటే చాలు అంటున్నాడు దేవుడు. అందుకు యెహోవా అతనితో అన్నాడు, ఎవడైనా కయీనును చంపితే వానికి 7 అంతలు ప్రతిదండన ప్రాప్తిస్తుంది. అప్పుడు యెహోవా కయీను మీద ఒక గుర్తు, ఒక ముద్ర వేశాడు. ఎవడైనా కయీనును కనుగొని అతన్ని చంపకుండా ఈ గుర్తు వేయబడింది. ఈ గుర్తేమిటో ఎవరికీ తెలియదు. దీన్ని గురించి విపరీతమైన ఊహపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటికి మనమేమీ చేర్చనక్కర్లేదులేండి. శ్రోతలు గ్రహించండి, దేవుడు కయీనును కాపాడాడు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం వచ్చి ఉండలేదు. కయీను పాపేనా అంటే అవును, అక్షరాలా కయీను పాపే. అయితే అతడు అపరాధి అని తీర్పు రాలేదు. హత్యను గురించి తీర్పు చెప్పడానికి ధర్మశాస్త్రం లేదు. ఇంతకు కయీను పాపం ఏమిటనుకుంటున్నారు? దేవునికి అంగీకారయోగ్యమైన బలి అతడు తేలేదు. అదే అతని పాపం. దేవునికి అతడు తెచ్చినది దేవుని తిరస్కృతి పొందింది. అది కయీను దుష్క్రియగా పరిగణించబడింది. ఈ దుష్ట స్వభావం హత్యగా పరిణమించింది. కయీను తన సోదరుణ్ణి చంపాడు. అంతట కయీను కాందిశీకుడై తిరగడం మొదలుపెట్టాడు. దేవునికి దూరమైపోయాడు. అతడు నిర్దేవుడు. తనకు తానై ఒక సంస్కృతిని రూపొందించుకున్నాడు. కయీను సంతానం అదే నిర్దేవ నాస్తిక సంస్కృతికి చెందిన పిల్లలైపోయారు. ఆదికాండం 4:16 అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురమున్నాడు. ఈ రోజున సంఘ సభ్యులమనుకునే వారిలో అనేకులు నోదీయులున్నారు. నోదు సంస్కృతికి చెందిన వారు లేకపోలేదు. కాని ఈ నోదు భౌగోళికంగా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. దేవుడు ఆ దేశాన్ని గురించిన వివరాలు, ఎల్లలు మనకు చెప్పదలుచుకోలేదు. అంతే. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కన్నది. అప్పుడు కయీను ఒక ఊరు కట్టించి
ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకు అనే పేరే పెట్టాడు. ఇదొక సాంప్రదాయమైపోయింది. తమ పేర్లు, తమ పిల్లల పేర్లు వీధులకు, పట్టణాలకు పెడుతున్నారు. పేరుమోగిన నాయకుల పేర్లు ఊర్లకు, వీధులకు, సందులకు పెడుతున్నారు. క్రైస్తవ బడులు, సంస్థలు కూడా మనుషుల పేర్లతో చెలామణి అవుతున్నాయి. కయీను నెలకొల్పిన విధానమే వారు, వీరు అనేమిటి, అందరికీ అదే ఆనవాయితీ అయిపోయింది. ఈ సందర్భంలో సోదరీ సోదరులారా, మరొక సత్యం మీరు గుర్తించాలి. పట్టణ నాగరికత, బస్తీలు, నగరాలు, పట్టణాలు కయీను సృజనే. ఈ రోజున పట్టణాలలో జరిగే నేరాలు కోకొల్లలు. పట్టణాలలో ప్రమాదాల వల్ల జనం విపరీతంగా చస్తున్నారు. అయినా గ్రామసీమల్లో నుండి అధిక సంఖ్యలో ప్రజలు పట్టణాలకు ఎగబడుతున్నారు. హనోకుకు ఈరాదు పుట్టాడు. ఈరాదు మహూయాయేలును కన్నాడు. మహూయాయేలు మతుషాయేలును కన్నాడు. మతుషాయేలు లెమెకును కన్నాడు. లెమెకు 2 స్త్రీలను పెళ్లాడాడు. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండో దాని పేరు సిల్లా. ఇదిగో ఇక్కడే బహుభార్యాత్వం మొదలైంది. ఒక్క భార్య చాలక అదనంగా భార్యలను కట్టుకోవడం తప్పు, పాపం. ఏకవచనం ద్వివచనంగా, అది బహువచనంగా ఈ దుష్ట సంస్కృతి లెమెకు భార్యలతో మొదలైంది. లెమెకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. బైబిలులో ఎక్కడా దేవుడు బహుభార్యాత్వాన్ని ఆమోదించి ఉండలేదు. లేఖనం మాటగా నేను పదే పదే చెబుతాను, బహుభార్యాత్వం దేవుని చిత్తం కాదు. బైబిలులో బహుభార్యలు ఉన్నవారి కథనములు పరిశోధించండి. అవి విషాదగాథలే. చరిత్రకెక్కిన వారి గాథలలో నుండి పాఠాలు ఇప్పటికీ నేర్చుకోని వారి గతి అంతే. లెమెకు భార్య పేరు ఆదా. ఆదా అనే పేరుకు అర్థం హాయి, అందం, అలంకారం. ఆమె అందచందాలు గల అలంకార ప్రియ. సిల్లా అంటే దాపరికం, అంటే ఆమె వగలాడి నంగనాచి. అతని 2 భార్యలు లోక సంబంధమైన వ్యక్తులు. 2 పెళ్లాల వల్ల లెమెకుకు ఎన్ని ఇబ్బందులో. ఇదిగో ఇక్కడే కయీనీయ నాగరికత మొదలు. ఆదా యాబాలును కన్నది. అతడు పశు సంపద గలవాడు. గుడార నివాసం చేసేవారికి అతడే మూలపురుషుడు. ఇతడు గుడారాలు తయారు చేసేవాడు. ఇతడు గృహ నిర్మాణ వ్యాపారానికి, గుడారాల రవాణాకు గుత్తాధిపత్యం కలిగిన శాస్త్రజ్ఞుడు. అపొస్తలుడైన పౌలు కూడా డేరాలు కుట్టేవాడు. ఈ సంగతి మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. గొడ్లు, గోద, వాటిని మేపటం, పాడి, వీటిని గురించి సృజనాత్మకమైన వృత్తి వ్యాపారాలకు ఇతడు మూలపురుషుడు. ఇతడి పేరు యాబాలు. యాబాలు తమ్ముని పేరు యూబాలు. ఇతడు సితారా, పిల్లన గ్రోవి వాయించేవారికి మూలపురుషుడు. సంగీత జ్ఞానానికి, వాయిద్యాల నిర్మాణానికి ఇతడే ప్రారంభకుడు. ఈ రోజున వాయిద్యగాళ్లను, గాయనీ గాయకులను చూస్తే సహజంగా వీరి మూలపురుషుడు జ్ఞాపకం వస్తాడు. అతడు యూబాలు. అతడు వాయించని వాయిద్యమంటూ లేదు. యేసుక్రీస్తును ఎరగని వారు, లిల్లాయి పదాలు పాడేవారు తమ మూలపురుషుణ్ణి తలంచుకుంటే మంచిది. సిల్లా తూబల్ కయీనును కన్నది. అతడు పదునైన రాగి పనిముట్లను, ఇనప పనిముట్లను తయారు చేసేవాడు. తూబల్ కయీను సహోదరి పేరు నయమ. వీరందరూ వృత్తిరీత్యా ఆయా కళల్లో ప్రసిద్ధి చెందినవారు. కయీను నాగరికతకు అదే ఆరంభం. లెమెకు తన భార్యలతో బీరాలు పలుకుతూ అన్నాడు, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపాను. నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాణ్ణి చంపాను. కయీను విషయంలో 7 ప్రతీకారం జరిగితే లెమెకు విషయంలో 77 రెట్లు ప్రతీకారం వస్తుంది. కయీనుకు కాపుదల ఉంటే నాకు ఇంకా ఎక్కువ కాపుదల ఉంటుంది.
కయీను తన ప్రాణరక్షణ కోసం హత్య చేయలేదు గాని నేను నా ప్రాణం కాపాడుకునేందుకు అవతలి వ్యక్తిని చంపాను. వారికి లెమెకు హామీ ఇస్తున్నాడు, సమర్థిస్తున్నాడు. 77 అంతలుగా ప్రతీకారం ఉంటుంది అంటున్నాడు. అంటే దేవుని కాపుదల తనకు కయీను కంటే ఎక్కువ ఉండాలి అంటూ సమర్థించుకుంటున్నాడు. యేసు ప్రభు అన్నాడు, మనము మన శత్రువులను అన్ని రెట్లుగా క్షమించాలి. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని అనుకున్నది, కయీను చంపిన హేబెలునకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును నియమించాడు. ఆమె ఆ పిల్లవానికి షేతు అని పేరు పెట్టింది. షేతుకు కూడా కుమారుడు కలిగాడు. అతనికి ఎనోషు అని పేరు పెట్టారు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. మానవులు ప్రభువు నామమున ప్రార్థించటం అనే విధానానికి అదే అంకురార్పణ. అది ఎనోషు కాలంలో జరిగింది. ఇంతటితో ఆదికాండం 4వ అధ్యాయం సమాప్తం. ఈ పాఠంలోని ప్రాముఖ్యమైన సత్యాలు పునర్విమర్శ చేసుకుందాం. ఆధ్యాత్మిక గర్వం ఉన్న వ్యక్తికి తన పాపం తనకే తెలియదు. అతడు ఇతరుల మీద నెపాలు మోపుతుంటాడు. అసూయ, గర్వం, దురభిమానం ఇవన్నీ దేవుని బిడ్డలకు తగని దుర్గుణాలు. మన జీవితంలో పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. అసలు మన జీవితంలో ప్రతి విషయం తేట తెల్లంగా అందరికీ కనపడాలి. మన బ్రతుకు తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. దహన బలులు పూర్వం అర్పించేవారు. ధర్మశాస్త్రం వచ్చాకనే పాప పరిహార బలి మొదలైనవి అమలులోకి వచ్చాయి. యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా అర్థవంతమైన బలిని అలనాటి భక్తులు తెచ్చారు. అది ముందు గుర్తుగా ఉపకరించింది. మరో మాట మీకు జ్ఞాపకం చేయాలి. కయీను దుష్టుని సంబంధి. అతడు తన సహోదరుణ్ణి హత్య చేశాడు. సత్క్రియ చేసేవాడు ఎల్లప్పుడూ తలెత్తుకొనే తిరుగుతాడు. కయీను తన తమ్ముడైన హెబెలుతో మాట్లాడి అతని మీద అసూయ కలిగి అతణ్ణి చంపేశాడు. కయీనుకు హెబెలుకు ఉన్న సంబంధం ఏమిటి? దేవుడు ప్రశ్న అడిగినప్పుడు కయీను, నా తమ్ముడికి నేను కావలివాణ్ణే అంటున్నాడు. కయీను తన తమ్ముడికి కావలివాడు కాదు, తన తమ్ముడికి సోదరుడు. ఆ బాధ్యతను అతడు విస్మరించి తప్పటడుగు వేశాడు. భయంకరమైన విషపరిణామం అతని నెత్తిమీదికి వచ్చింది. అపరాధి నేను అపరాధిని కాను అని సమర్థించుకునే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం. దేవుని కన్నులు అగ్నిజ్వాలల వంటివి. ఆయన నీ హృదయాన్ని, అంతరింద్రియాన్ని పరిశోధిస్తాడు. దేవుడు స్పష్టంగా చెప్పాడు కయీనుతో, నీ తమ్ముని రక్తస్వరం నేలలో నుండి నాకు మొరపెడుతోంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటి హతసాక్షి హేబెలు. కయీను అతణ్ణి చంపాడు. అందుచేత ఈ రోజున మనం చుట్టూరా గమనిస్తూ ఉన్న హత్యలు, వీటన్నిటికీ మూలపురుషుడు కయీను. దేవుడు కయీను మీద ముద్ర వేశాడు. ఆ ముద్ర కయీనుకు కాపుదల. దేవుని దీర్ఘశాంతం ఎంత గొప్పదో చూచారా? అతడు ఎలాంటివాడైనా దేవుడు తన చిత్త ప్రకారము అతన్ని కాపాడాడు. లెమెకు భార్యలు ఆదా, సెల్లా. బహుభార్యత్వాన్ని దేవుడు నిరసిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. అది దేవుని చిత్తానికి వ్యతిరేక చర్య. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. వచ్చేసారి కలుసుకుందాం. అందాక సెలవు. ప్రార్థన. మహిమగల తండ్రి, నేటి సందేశాన్ని మా శ్రోతల ఆత్మల నిమిత్తమై ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. విందుదారులు కలిసే చోట గండమున్నది. విందుదారులు కలిసే చోట గండమున్నది. విను నా మాట, విను నా మాట. అటో ఇటో తేల్చుకోని బా
జీవము అది మరణము, ఇది దీవెన అది శాపము. ఇది జీవము అది మరణము, ఇది దీవెన అది శాపము. ఏది కావలెను కోరుకో, ఇకనైనా మేలుకో. ఏది కావలెను కోరుకో, ఇకనైనా మేలుకో. రెండు దారులు కలిసే చోట గండమున్నది. ఇది రక్షణ అది తీర్పు, ఇది వెలుగు అది చీకటి. ఇది రక్షణ అది తీర్పు, ఇది వెలుగు అది చీకటి. అటో ఇటో తేల్చుకో, త్రుటిలో బ్రతుకును మార్చుకో. అటో ఇటో తేల్చుకో, త్రుటిలో బ్రతుకును మార్చుకో. రెండు దారులు కలిసే చోట గండమున్నది. ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మీరు మాకు వ్రాయండి. మా చిరునామా ప్రేమధార రేడియో విశ్వవాణి, పోస్ట్ బాక్స్ నంబరు 4, సికింద్రాబాద్ 500017. మా ఫోన్ నంబరు 04027003011. మా ఇమెయిల్ అడ్రస్ telugu@radio882.com.